హాయ్ అండి, పీతల కూరని ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1/2 కేజీ పీతలు తీసుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసుకొని అట్లీస్ట్ ఒక 3 టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే తగినంత పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో 2 మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని టొమాటోస్ని బాగా మగ్గనివ్వాలి. అవి బాగా మెత్తగా అయిన తర్వాత దాంట్లో మనం కడిగి పెట్టుకున్న క్రాబ్స్ కూడా వేసుకుని బాగా కలిపి ఇంకొక 10 మినిట్స్ పాటు దాన్ని బాగా మగ్గనివ్వాలి. దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గనిస్తే మనకి ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వండి. ఇలా అంతా మగ్గిన తర్వాత దీంట్లోనే తగినంత కారం కూడా వేసుకొని ముక్కలకి మొత్తం బాగా పట్టేలా మొత్తం అంతా కలిపి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు కలిపి చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ కూరలోకి చింతపండు రసం కోసం ముందుగానే మనం చింతపండును నానబెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర పచ్చి మామిడికాయ అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు రసాన్ని వేసుకుంటున్నానండి. ఇది పులుపుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకొక 15 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చిన తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనిచ్చిన తర్వాత దింపేసుకోవటమే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.